ఏలూరు నగర ప్రజలకి, అట్లాగే ఏలూరు జాతర మహోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏలూరులో గత 2-3 నెలలుగా అమ్మవారిని తీసుకొచ్చి ముడుపు కట్టి ఈ జాతర కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో ప్రధానమైనటువంటి అమ్మవార్లు పిలిచినటువంటి 7 ప్రదేశాల్లో ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, పౌరపేట, ఆదివారపేట, లక్ష్మీపేట, తంగిమూడి ఈ ఏరియాల్లో అమ్మవారి జాతరను చేసేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది కానివ్వండి, అట్లాగే రెవెన్యూ, పోలీసు, అట్లాగే ఫైర్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారిని వీరందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ జాతర మహోత్సవానికి వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని చెప్పి చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా నిన్నటి నుంచే మరి శానిటేషన్ విషయంలో కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి, మెరుగైనటువంటి సేవలు ఎక్కడికక్కడ సచివాలయం తరపు నుంచి మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. యూజ్ అండ్ త్రో రెడీమేడ్ టాయిలెట్స్ కూడా దాంట్లో భాగంగానే ఈరోజు ఆదివారంపేట మరి ఇక్కడ మేడల వద్ద అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి, రాష్ట్ర నలుమూల నుంచి కానివ్వండి, మరి ఇక్కడ చుట్టాలు, బంధువులు కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా ముందుగా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మరి శానిటేషన్ పరంగా కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, వార్డుకు సంబంధించి కూడా కార్పొరేషన్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా ఎక్కువగా అదనంగా నియమించడం జరిగింది. అలాగే వాటర్ సదుపాయం కూడా కల్పించుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి ఏలూరు నగర ప్రజలకి, మరి మన ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవంలో మరి చుట్టుపక్కల ఎంతో మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి సౌకర్యాలను కూడా కల్పించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు రేపు కూడా చక్కగా ఈ యొక్క జాతర మహోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని